కూడా భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి ఇక్కడ విగ్రహాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. మనతో పాటు విగ్రహాలను కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి భక్తులు ఉన్నారు. వారి చేత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎవ్రీ ఇయర్ ఎలా చేసుకుంటారు దుర్గాదేవి నవరాత్రులు? మేము యాదాద్రి జిల్లా ఒలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామం నుంచి వచ్చినాం. మేము ప్రతి ఇయర్ ఇక్కడనే తీసుకెళ్తాం. మాకు ఇక్కడే విగ్రహాలు చాలా బాగా అనుకూలంగా, ధరలనైనా ఎండ్లనైనా అన్ని అనుకూలంగా ఇక్కడనే ఉంటాయి. సో మేము ప్రతి ఇయర్ ఇక్కడికే వచ్చి తీసుకొని వెళ్తాం. ఎన్ని ఫీట్ల వరకు విగ్రహాలను పెడుతూ ఉంటారు? ఈసారి ధరలు ఎలా ఉన్నాయి? మేము లాస్ట్ ఇయర్ 8 ఫీట్స్ దాకా పెట్టినాం. ఈసారి 10 ఫీట్స్ పెడదామన్న కాన్సెప్ట్ తోటి ఇక్కడికి వచ్చినాం. ధరలు ఎలా ఉన్నాయి? ధరలు న్యూట్రల్ మంచిగానే ఉన్నాయి, అనుకూలంగానే ఉన్నాయి. సార్ మీరు చెప్పండి, ఎలా చేస్తారు నవరాత్రి ఉత్సవాలు? అందరూ కలిసి జరుపుకునే పండుగ కదా, విగ్రహం కొనుక్కోవడానికి వచ్చారు. ఇక్కడ ఎలా ఉన్నాయి విగ్రహాలు? ఏమనిపిస్తుంది? విగ్రహాలు బాగానే ఉన్నాయి, ఇక్కడ చాలా మంచిగా ఉన్నాయి, కలర్లు బాగున్నాయి. మేము ఈసారి 10 ఫీట్లు 11 ఫీట్లు తీసుకోవాలనుకుంటున్నాం. చూడొచ్చు, సుందర మనోహరంగా ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాలు అయితే ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నాయి. వివిధ రూపాలలో శాంతమూర్తిగా ఉన్నటువంటి అమ్మవారు, ఉగ్రనారిగా ఉన్నటువంటి అమ్మవారు, ఇలా వివిధ రూపాలలో అయితే అమ్మవారి విగ్రహాలు దర్శనం ఇస్తూ ఉన్నాయి. మరో 10 రోజుల్లోనే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ముందుగానే విగ్రహాలను బుక్ చేసుకుంటున్నారు భక్తులంతా కూడా. ఇక్కడ వస్తున్నటువంటి భక్తులతో, విగ్రహాల తయారీదారులతో ధూల్పేట ప్రాంతం అంతా కూడా కోలాహలంగా మారింది. మొత్తంగా ఇక ధూల్పేటలో అమ్మవారి విగ్రహాల తయారీ జోరందుకుంది అని చెప్పొచ్చు. వస్తున్నటువంటి భక్తులు అయితే అమ్మవారి విగ్రహాలను, అమ్మవారి ముగ్ధ మనోహరమైన రూపాన్ని చూసి మైమర్చిపోతూ ఉన్నారు. సుందర మనోహరమైన ఈ విగ్రహాలను తీసుకువెళ్ళి వారి మండపాలలో నిలుపుకొని నవరాత్రులు కూడా అమ్మవారిని పూజించడానికి సిద్ధమవుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, HM టీవీ, హైదరాబాద్.